హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. చాలామంది నీట్ పీజీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా జరగబోతుంది, దీంట్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతుంది, మనకు ఇటు ఆల్ ఇండియా కోటాకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక స్టూడెంట్ ఏపీ తెలంగాణకి అప్లై చేసుకుంటూ ఆల్ ఇండియా కోట కూడా అప్లై చేసుకోవచ్చా, మరి మనకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఈ ర్యాంక్కి మనకు సీట్ వస్తుందా, వస్తే ఏ కోర్సులో మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కొంత క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను. దీంతోపాటు jaypalanday.comలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఆల్రెడీ దీంట్లో డిఫరెంట్ రిపోర్ట్స్ సెర్చ్ చేస్తున్నారో, సో వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోని అయితే క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. సైట్లో కొన్ని మాడిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సైట్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే సైట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, సో ఎలాంటి రిపోర్ట్స్ దీంట్లో ఉన్నాయి అనేది ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తే, ఆ ఫీడ్బ్యాక్ని డిపెండ్ చేసుకొని మరింత సమాచారం, మరింత అప్డేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఖచ్చితంగా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు మనకు ఇటు తెలంగాణలో కండక్ట్ చేసే కౌన్సిలింగు, అదేవిధంగా ఏపీ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ, అంటే అంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి చేంజ్ చేశారు. ఈ రెండు కూడా ఒకటే. సో ఇప్పుడు దీంట్లో మెయిన్గా అంటే నాకు నిన్న ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సార్ మేము అంతా ఎంసెట్ నుంచి వెళ్ళి యూజీలో చేరాము, మాకు ఈ నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, మనకు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు హోమ్ స్టేట్ కౌన్సిలింగ్ వరకు కూడా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా అని చెప్పేసి రెగ్యులర్గా పిలుస్తాం. దీంట్లో చాలా రకాల కోటాస్ ఉంటాయి, అది కూడా మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే వెబ్సైట్. ఇది ఎంసీసీకి సంబంధించి mcc.nic.in. ఇది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అండ్ MD5 కౌన్సిలింగ్, పీజీ మెడికల్ కౌన్సిలింగ్, సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్. ఇప్పుడు పీజీ మెడికల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే పీజీ మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు టోటల్ అడ్మిటెడ్ లిస్ట్, అంటే 2022లో ఎంతమంది దీంట్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, రౌండ్ 1 రౌండ్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అవన్నీ కూడా 2022 రికార్డ్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంది, పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇటు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఇటు ఏపీకి సంబంధించి రెండు కౌన్సిలింగ్లు మరి దేన్ని డిపెండ్ చేసుకొని షెడ్యూల్ చేశారంటే, ఇలా ఆల్ ఇండియా కోర్టులో ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేస్తారో ఆ షెడ్యూల్ని రిలీజ్ చేసుకొని, అంటే ఈ కౌన్సిలింగ్ అంటే మనకు ఆల్రెడీ మనకు రిజల్ట్స్ అయితే వచ్చింది. ఈ కౌన్సిలింగ్ అంటే ఎంసీసీకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, సో దీంట్లో చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు, వెరిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ క్యాండిడేట్ బై ది రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకు ఈ అలాట్ అయిన తర్వాత దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్, రిజల్ట్స్, సో దాని తర్వాత రిపోర్టింగ్. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మాపప్, అంటే ఇక్కడ ఏదైతే మనకు ఈ రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించిన సమాచారం ఎంసీసీ వాళ్ళు ఇస్తారో దీన్ని డిపెండ్ చేసుకొని ఇటు తెలంగాణ వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు, ఏపీ వాళ్ళు కూడా షెడ్యూల్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ దేనికి అప్లై చేసుకోవాలంటే ఈ ఎంసీసీకి సంబంధించిన వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ వేరే ఉంటుంది, ఇది సపరేట్గా అంటే ఎంసీసీకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది ఏంటిది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మనకు పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటాలో. సో దీంట్లో ఎన్ని కోటాస్ ఉంటాయి ఏంటి అనేది మీకు రిపోర్ట్లో చూపిస్తానని చెప్పాను. సో ఇది ఒక కౌన్సిలింగ్, అంటే ఈ కౌన్సిలింగ్కి సపరేట్గా అప్లై చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోతుంది. అంటే రిలీజ్ కాగానే మనం దానిపైన కూడా మళ్ళీ వీడియో చేస్తాము. అంటే ఇప్పుడు ఎంసీసీకి అప్లై చేస్తాం కదా సార్, మరి ఏపీకి అప్లై చేయాలంటే ఏపీకి కూడా అప్లై చేసుకోవాలా, తెలంగాణకు కూడా అప్లై చేసుకోవాలి. మరి నేను ఏపీ లోకల్ ఏయూ సార్, నేను ఆంధ్రప్రదేశ్కి చెందాను, నేను ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందే ఉన్నాను. మరి ఇప్పుడు నాకు తెలంగాణకు ఎలిజిబిలిటీ ఉంటుందంటే తెలంగాణకు ఎలిజిబిలిటీ ఉంటుంది, తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ లోకల్లో ఏయూ రీజన్ కాబట్టి డెఫినెట్గా నేను ఏపీకి అప్లై చేసుకుంటాను. అదేవిధంగా ఇటు ఆల్ ఇండియా కోటాకి కూడా అప్లై చేసుకుంటాను.
మరి ఇప్పుడు ఏపీలో మనకు 2 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఇంకొకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అని చెప్పేసి 2 రీజియన్స్ ఉంటాయి. ఈ 2 రీజియన్స్ ఏమవుతాయంటే ఏయూ రీజియన్ కనుక ఉంటే మీరు ఎస్వీకు నాన్ లోకల్ అవుతారు. ఒకవేళ ఎస్వీ రీజియన్ వాళ్ళైతే మీరు ఏయుకు నాన్ లోకల్ అవుతారు. అదేవిధంగా వీళ్ళిద్దరు అంటే ఎస్వీ ఏయూ రీజియన్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణకి వెళ్ళినా కూడా వాళ్ళ రీజియన్ అయితే చేంజ్ కాదు, ఎస్వీ ఏయూ ఉంటుంది. కానీ తెలంగాణలో నాన్ లోకల్కి ఎలిజిబుల్ అవుతాం. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో ఉన్న కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కొన్ని ఎవరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మీరు తెలంగాణ లోకల్ అయి ఓయూ రీజియన్ అయితే ఓయూ సీట్లకు మీరు లోకల్ అవుతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏయూ రీజియన్ కనుక ఉంటే ఏయూ రీజియన్లో ఉన్న కాలేజెస్కి మీరు లోకల్ అవుతారు, రిమైనింగ్ నాన్ లోకల్ అవుతారు. అదేవిధంగా మీరు ఎస్వీ రీజియన్ కన్నా అయితే ఎస్వీ రీజియన్లో ఉన్న కాలేజీకి లోకల్ అవుతారు, మిగతా వాటికి నాన్ లోకల్ అవుతారు. మరి లోకల్ నాన్ లోకల్తో యూజ్ ఏంటి? అకార్డింగ్ టు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా లోకల్ వాళ్ళకు ఒక పర్టికులర్ కాలేజీలో 100 సీట్లు కనుక ఉంటే 85% ఆఫ్ సీట్లు లోకల్ వాళ్ళకి, 15% సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి. మళ్ళీ ఈ 85%లో మళ్ళీ దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అని మళ్ళీ దాంట్లో బాయ్స్, గర్ల్స్ అని జనరల్ కోటా అని, ఉమెన్స్ కోటా అని, దాంట్లో కొన్ని స్పెషల్ కేటగిరీ పిహెచ్ కూడా ఈ విధంగా రకరకాలుగా డివైడ్ చేస్తారు. సో ఏదైనా సరే ఒక క్యాండిడేట్ తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు, ఏపీకి అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే పీజీలో మట్టుకు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ కాలేజీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, మనకు ఉస్మానియాలో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఏంటిది ఎంఎస్ అంటే మనకు సర్జరీలో ఎంఎస్ సర్జరీలో మనకు ఒక 100 సీట్లు ఉంటే దీంట్లో 50% వచ్చేసి ఆల్ ఇండియా కోటా అంటే గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి 50% సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి ఇస్తారు. రిమైనింగ్ 50% సీట్లు తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఏపీలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కూడా అంటే ఒక 50% కోటానేమో ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఫిల్ చేస్తే ఇంకొక 50% ఏమో వీళ్ళు లోకల్ స్టేట్ వాళ్ళు ఫిల్ చేస్తారు. కానీ ఇదే ఎంబీబీఎస్లో ఏ విధంగా ఉంటుందంటే ఎంబీబీఎస్లో 85% 15%. అందుకే ఇక్కడ మనకు ఏపీ తెలంగాణకి అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఆల్ ఇండియా కోటా కూడా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 50% కోటా అంటే ఇక్కడ మనకు 50% అయితే మన ఓన్ స్టేట్లో 50% ఉంటుంది, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో కూడా 50% ఉంటుంది. కాబట్టి సో రెండింటికి అప్లై చేసుకోవడం అనేది చాలా బెటర్. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక దీంట్లో అంటే ఈ 3 కౌన్సిలింగ్ వేరే, ఇప్పుడు తెలంగాణ కౌన్సిలింగ్ అనేది వేరే జరుగుతుంది, అదేవిధంగా ఏపీ కౌన్సిలింగ్ అనేది వేరే జరుగుతుంది, అదేవిధంగా ఇటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా వేరే జరుగుతుంది. అయితే ఈ 3 కౌన్సిలింగ్ ఒకటేసారి ఎలా జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేషన్తోనే జరుగుతాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక రౌండ్ రిలీజ్ అంటే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇటు ఏపీలో రిలీజ్ అయితే తెలంగాణ, ఈ విధంగా మనకు జరుగుతాయి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ క్యాండిడేట్కి ఆల్ ఇండియాలో సీట్ రావచ్చు, అదేవిధంగా ఏపీలో సీట్ రావచ్చు, తెలంగాణలో కూడా సీట్ రావచ్చు, మూడింటిలో సీట్ రావచ్చు. మూడింటిలో సీట్ వస్తే మరి ఎలా సార్? ఆ మూడింటిలో సీట్ వస్తే ఆ క్యాండిడేట్ ఏం చేస్తాడు? ఏదో ఒక దాంట్లోనే జాయిన్ అవుతాడు. కాబట్టి ఆ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీసీ సంబంధించిన కౌన్సిలింగ్లో చేరింది అనుకుందాం. సో ఒకసారి అక్కడ రిపోర్ట్ చేశాడు అంటే ఈ తెలంగాణలో సీట్ వచ్చినా జాయిన్ కాలేదు అని అంటే ఇక ఫర్దర్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే మనకు అది వైల్ రన్నింగ్ ది కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే ఏ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి సీట్ అలాట్ అయితే ఏంటిది, మరి ఏపీలో సీట్ అలాట్ అయ్యి జాయిన్ అయితే ఏంటిది, జాయిన్ కాకపోతే ఏంటిది, ఈ విధంగా రకరకాల కండిషన్స్ అయితే ఉంటే అవన్నీ కూడా మన ఫర్దర్ కౌన్సిలింగ్ అప్పుడు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు ఒక క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటుంటే ఏపీలో ఉన్న 50% సీట్లు ఏపీ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు కౌన్సిలింగ్, తెలంగాణలో ఒక 50% సీట్లు తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. అన్ని స్టేట్లకు సంబంధించి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఈ తమిళనాడు మొత్తం మన ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళు ఎంసీసీ వాళ్ళు కూడా ఒక కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కూడా చాలా కోటాస్ ఉంటాయి, దీంట్లో డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో ఒకసారి చూద్దాం. ఇది జనరల్కి సంబంధించి. సో ఇప్పుడు jaypalante.comలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇప్పుడు 3 కౌన్సిలింగ్లో సపరేట్గా జరుగుతాయని చెప్పిన ఏపీకి సంబంధించిన కౌన్సిలింగ్ సపరేట్గా జరుగుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ వేరు, వాళ్ళ అలాట్మెంట్స్ వేరు, వాళ్ళ రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ వేరు, తెలంగాణకు సంబంధించిన రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ వేరు, ఏపీకి సంబంధించిన రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ వేరు, అలాగే ఎంసీసీకి సంబంధించిన రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ వేరు. ఈ విధంగా 3 కౌన్సిలింగ్లు డిఫరెంట్ జరిగినప్పుడు ఆ 3 కౌన్సిలింగ్లకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా
మనం గ్యాదర్ చేసుకొని కౌన్సిలింగ్ జరిగే టైంలో కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవాళ మనకి ఏపీకి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది, అదేవిధంగా రేపు పొద్దున తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఏ రోజు రిపోర్ట్ అయితే వస్తుందో ఆ రిపోర్ట్ అప్లోడ్ చేయడం, ఎవరు ఎక్కడ జాయిన్ అవుతుంది ఏంటి అనేది కూడా మన రన్నింగ్లో మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందించే ప్రయత్నం అయితే 99% చేసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఇయర్ యూజీలో అయితే చాలా యూజ్ అయింది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న సైట్ని అయితే మనమైతే లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు విజన్ అప్డేట్ అని చెప్పేసి ఉన్నాడు మంచి ఫ్రెండ్. సో ఆ విజన్ అప్డేట్ నేను కలిపేసి మరి ఈ 3 కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేద్దామని, ఒక టీమ్ వర్క్ చేద్దామని చెప్పేసి కొంత టీంని ఏర్పరచుకొని మరి ఈ స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా థింక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దానికి కొంత నామినల్ ఛార్జ్ అయితే జరుగుతుంది. సో మన jaypalanడే.comలో అయితే కేవలం వెబ్సైట్ యాక్సెస్ చేసుకోవడానికి, అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకోవడానికి మనమైతే దీంట్లో అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదంతా కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు ఈ వెబ్సైట్లో 3 కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను కదా. ఏ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే తెలంగాణలో అలాట్మెంట్ కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా ఏపీకి సంబంధించి కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్టు, అదేవిధంగా ఏపీకి సంబంధించి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అండ్ ఇటు తెలంగాణకు సంబంధించి కేటగిరీ ఏ కేటగిరీ బి, దీంతో పాటు మనకు ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మెనూ కనుక క్లిక్ చేస్తే మీ మొబైల్ వ్యూలో ఏ విధంగా వస్తుందంటే మీ మొబైల్ వ్యూలో ఒక రకంగా ఉంటుంది. మొబైల్ వ్యూలో ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంటుంది. మెనూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ సింబల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవంతా ఇప్పుడు ఏపీకి మన తెలంగాణకు సంబంధించిన ట్యాబ్లోకి రాగానే ఇక్కడ మెరిట్ లిస్ట్ అని వస్తుంది. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు నీట్ వాళ్ళు ఏం చేస్తారు, నీట్ వాళ్ళు టోటల్గా మనకు రిజల్ట్స్ అయితే ఇచ్చారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు నోటిఫికేషన్ ఇగానే ఆ నోటిఫికేషన్ డిపెండ్ చేసుకొని ఏపీ వాళ్ళు అప్లై చేసుకుంటారు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుంటారు. కొంతమంది నాన్ లోకల్ అంటే కొన్ని ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా కొంతమంది పేరెంట్స్ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ లోకల్ ఎలిజిబిలిటీ రెసిడెన్స్ కనుక ఉంటే సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా అంటే అందులో ఆన్లైన్లోనే, ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకొని ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్, సర్టిఫికేట్స్ కరెక్ట్ అప్లోడ్ చేశారా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నీ వెరిఫై చేసి వాళ్ళొక మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారంటే అప్లై చేసిన తర్వాత ఒక 1 వీక్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఆధారంగా ఇక్కడ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది మెరిట్ లిస్ట్, ఇది కూడా మీ ఏపీకి సంబంధించి తెలంగాణకు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ తీసాం. సో మరి తెలంగాణకు సంబంధించి 2022లో ఎంతమంది అప్లై చేశారంటే ఒక 5000 మెంబర్స్ అప్లై చేస్తే కొన్ని ఫామ్స్ రిజెక్ట్ కూడా అవుతాయి. సో ఆ విధంగా రిజెక్ట్ అయితే టోటల్గా 4222 మెంబర్స్ అప్లై చేశారు. మరి వీళ్ళందరికీ సీట్లు వచ్చినాయంటే డెఫినెట్గా రావు, ఎందుకంటే ఉన్న సీట్లు తక్కువ 1200 చేంజ్ ఏమో ఉన్నట్టున్నాయి. సో ఆ సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్లో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి ఈ మెరిట్ లిస్ట్లో ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే రూల్ నెంబరు, నేము, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ఎంత. సో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు ఫస్ట్ ర్యాంకర్ అంటే ఫస్ట్ వచ్చిన ర్యాంకర్ ఇక్కడ ఎందుకు లేదు అంటే ఆ ఫస్ట్ ర్యాంకర్ మన స్టేట్ కాకపోవచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒకవేళ తెలంగాణ అయినా కూడా అప్లై చేయకపోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణకి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళ ర్యాంక్ ఇస్తారు. సో అప్లై చేసిన దాంట్లో ఎవరైతే టాప్ ర్యాంక్ ఉంటారో ఆ టాప్ ర్యాంకర్ని మనం ఏంటంటే మెరిట్ ర్యాంక్ అంటాం, మెరిట్ ఆర్డర్ అంటాం. అంటే మెరిట్ ఏ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు మన కౌన్సిలింగ్ అంతా దేని ప్రకారంగా జరుగుతుంది అంటే సో ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగానే జరుగుతుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మళ్ళీ దేనిపైన డిపెండ్ ఉంటుంది, మన మెరిట్ ఆర్డర్ పైన డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంకులో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్లో పెట్టేసుకుంటూ ఈ విధంగా ఒక మెరిట్ ఆర్డర్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అంటాం. ఇదే విధంగా ఏపీకి సంబంధించి ఉంటుంది, తెలంగాణకు సంబంధించి ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మనకు జరుగుతుంది అంటే కౌన్సిలింగ్. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన సీట్లు ఎవరికి ఎలిజిబుల్ అంటే ఈ 4222 మెంబర్స్కి మట్టుకే అవకాశం. ఎందుకంటే వీళ్ళే తెలంగాణకు అప్లై చేశారు. అన్న నేను ఎంసీసీకి అప్లై చేశాను, తెలంగాణకు అప్లై చేయలేదు, మనకు తెలంగాణ వాళ్ళు కౌన్సిలింగ్లో సీట్ ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకనంటే తెలంగాణకు సంబంధించి ఒక 50% సీట్లు ఉన్నాయి. ఆ 50% సీట్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మట్టుకే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి తెలంగాణలో సీటు మరి నాకు వచ్చే అవకాశం అంటే నీకు ఎంసీసీ ద్వారా ఒక 50% కోటా ఉంది, దాని ద్వారా వస్తే రావచ్చు, కానీ నీకు ఈ లోకల్ స్టేట్ కోటా కింద అయితే రాదు. కాబట్టి ఈ విధంగా రూల్స్ అనేది ఉంటాయి. కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే
మనకు తెలంగాణ మెరిట్ లిస్ట్కి మనం అప్లై చేసుకుంటే తెలంగాణ మెరిట్ లిస్ట్ వస్తాం. సో తెలంగాణలో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఏపీకి అప్లై చేస్తే ఏపీ మెరిట్ లిస్ట్లో ఉన్నామనుకో ఏపీలో అప్లై చేసుకోవచ్చు, ఎంసీసీ ఉన్నామనుకో ఎంసీ. ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అందుకని చెప్పేసి అంటే ఎవరైతే అప్లై చేస్తారో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మెరిట్ ఆర్డర్ అనేది మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో మీరు చెక్ చేసుకోండి. ఓయూ, ఓసీ, ఎస్వియు, ఓయూ, ఇక చూసారా నాన్ లోకల్. ఈ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే అంటే మనం ఇచ్చే వెబ్సైట్లో పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే సో వీళ్ళు ఏ సిటీకి అప్లై చేశారు, అదే నేమ్ ఏంటిది, రూల్ నెంబర్ ఏంటిది, లోకలా నాన్ లోకలా, క్యాస్ట్ ఏంటిది, స్కోర్ ఏంటిది, వాళ్ళ మెరిట్ ఎంత, లోకల్ ఓపెన్లో మెరిట్ ఎంత వచ్చింది, లోకల్ ఓన్ క్యాస్ట్లో మనకు మెరిట్ ఎంత వచ్చింది, ఇంకేమైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇండివిజువల్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏది క్లిక్ చేసినా వస్తుంది. మరి ఈ పర్టికులర్ క్యాండిడేట్ కనుక మనం చెక్ చేస్తే అంటే వ్యూ అలాట్మెంట్కి సంబంధించి క్లిక్ చేస్తే సో ఈ 2022 కౌన్సిలింగ్ జరిగిపోయింది కాబట్టి ఈ 2020 కౌన్సిలింగ్లో మనకు తెలంగాణలో అప్లై చేశాడా, ఏపీకి అప్లై చేశాడు. తెలంగాణలో అప్లై చేస్తే తెలంగాణలో మెరిట్ ఎంత, ఏపీలో మెరిట్ ఎంత, మరి అక్కడ క్యాస్ట్ ఏంటిది, ఇక్కడ క్యాస్ట్ ఏంటిది, అక్కడ లోకల్ టైప్ ఏంటిది, ఇక్కడ లోకల్ టైప్ ఏంటిది ఇన్ఫర్మేషన్. మరి అతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఏపీలో సీట్ వచ్చింది. ఇక చెక్ చేసుకుంటే జిఎం సిజీలో రౌండ్ 1లో సీట్ వచ్చింది. నాన్ సర్వీస్ కోటా కింద మనకు సీట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మరి ఏ కోర్సులో వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. సో దాన్ని కూడా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇదే క్యాండిడేట్కి మళ్ళీ ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో కూడా సీట్ రావడం జరిగింది. రౌండ్ 1లో ఓపీ అంటే ఓపెన్ కేటగిరీలో. అంటే ఇక్కడ ఈ విధంగా 3 డిఫరెంట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మెర్జ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడికి ఇతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏమైందంటే ఈయనకి ఎంత చూసుకుంటే మనకు 369, 339 ఆల్ ఇండియా ర్యాంక్ 231. అంటే ఇంత మంచి ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేటే ఎన్ని కౌన్సిలింగ్కి అప్లై చేశారు, 2 కౌన్సిలింగ్స్కి అప్లై చేశాడు. దీంతో పాటు ఎంసీసీకి సంబంధించి అంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా అప్లై చేశాడు. సో అంటే 3 సీట్ వచ్చినా కూడా ఆయన మనకు ఆల్ ఇండియా కోటాలో అంటే ఇప్పుడు ఇదే సీటు మనకు ఏపీలో వస్తుందంటే డెఫినెట్గా ఏపీలో కూడా వస్తుంది. కానీ ఈయన ఎంసీసీలో చేయడం అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా చేయడం ద్వారా లోకల్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. కాబట్టి సో మనకి ఎంతవరకు అయితే అవకాశం ఉంటుందో అంతవరకు 3 కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనం అప్లికేషన్ ఫీజు గురించి ఆలోచించకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి సంబంధించిన ఫీజు గురించి ఆలోచించి అయ్యో ఇది అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి డైలమాలో ఉండకండి. 3 కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ అప్పుడు కూడా మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలా, రౌండ్ 1 రూల్స్ ఏంటిది, రౌండ్ 2 రూల్స్ ఏంటిది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు అనేది కూడా మనం యూట్యూబ్లో ఎప్పుడు కూడా దానిపైన వీడియో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది చేద్దాం. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఈ అలాట్మెంట్స్ ఏ విధంగా ఇస్తారంటే రౌండ్ 1 అయిపోయింది అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత రౌండ్ 1కి సంబంధించిన అలాట్మెంట్స్ మనం ఏ విధంగా ఇస్తారు. ఇది ఇప్పుడు నేను రౌండ్ 1కి సంబంధించి తెలంగాణ రౌండ్ 1కి సంబంధించిన అలాట్మెంట్స్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ఆల్ క్యాస్ట్ కూడా ఆల్. దీంట్లో సర్వీస్ నాన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. ఒక్కొక్కసారి సర్వీస్కి సంబంధించిన అలాట్మెంట్ మార్నింగ్ ఇస్తే నాన్ సర్వీస్ ఈవినింగ్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి సర్వీస్ నాన్ సర్వీస్ కలిపి కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి నేను ఓన్లీ సర్వీస్కి సంబంధించిన అలాట్మెంట్స్ తీసుకుంటున్నాను. సర్వీస్కి అంటే రౌండ్ 1లో సర్వీస్ కోటా కింద ఆల్ కాలేజెస్ ఆల్ కోర్సెస్ టోటల్గా మనకు ఎన్ని సీట్లు ఫిల్ చేశారంటే 137 ఫిల్ చేశారు. ఇది రౌండ్ 1లో. మరి దీంట్లో ఇక్కడ చెక్ చేద్దాం. మనకు ఈ రూల్ నెంబర్ చూడండి. ఇక్కడ ప్రతి నెంబర్ పైన కూడా క్లిక్ చేసి అసెండింగ్ డిసెండింగ్, నేమ్ పైన క్లిక్ చేసిన అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది, స్కోర్ పైన క్లిక్ చేసిన అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది, ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేసిన అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది 7,775. తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఒకటి వస్తాయని చెప్పింది కదా. ఆ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ 566 పొజిషన్లో ఉన్నాడు. మరి ఆయనకు వచ్చిన మార్కులు కనుక చెక్ చేసుకుంటే 525. మరి ఆయనకు సీట్ ఎక్కడ వచ్చిందంటే గాంధీ కాలేజ్, ఉస్మానియా రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్, ఉస్మానియా రీజియన్లో ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్లో మనకు సీట్ రావడం జరిగింది. జిఎంలో అండర్ సర్వీస్ కోటా కింద లోకల్ ఓపెన్ కేటగిరీ కింద సీట్ రావడం జరిగింది. ఇదేంటి సార్, ఈయననేమో బీసీబీ ఉంది, ఇక్కడేమో లోకల్ ఉంది. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే
ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఈయన ఓన్ క్యాస్ట్ బీసీబీ అయినా కూడా ఆయనకు ఓపెన్ రావచ్చు. సో నేను ఎస్సీ ఓపెన్ సీట్ రావచ్చు అంటే రావచ్చు, ఎస్టీ ఓపెన్ సీట్ రావచ్చు. సో మనకు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు నేను సార్టింగ్ చేశాను చూసాను, ఆల్ ఇండియా ర్యాంకు నేను సార్ట్ చేశాను. ఆల్ ఇండియా ర్యాంకు సార్ట్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఫిల్ చేశారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అన్రిజర్వ్డ్ సీట్లు, దాని తర్వాత లోకల్ సీట్లలో మళ్ళీ ఓపెన్ కేటగిరీ, ఈ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారు. సో మరి ఇక్కడ ఓన్లీ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డీ గురించి చూస్తున్నాను అనుకోండి, లేదంటే ఇక ఓన్లీ ఇప్పుడు జిఎం గురించి చూద్దాం. జిఎం ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి, జిఎం @ అని చెప్పి సెర్చ్ చేశాను. జిఎం @ అని సెర్చ్ చేశాను. ఇప్పుడు జిఎం @ అని సెర్చ్ చేశాను ఓన్లీ జిఎంకి సంబంధించి. ఈ జిఎంకి సంబంధించి నేను ఆల్ ఇండియా ర్యాంక్ కూడా సార్ట్ చేసి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేశారు చూడండి, ఫస్ట్ ఇక్కడ లోకల్ ఓపెన్ ఫిల్ చేశారు. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో అన్రిజర్వ్డ్ సీట్ ఉంది కాబట్టి అన్రిజర్వ్డ్ ఫిల్ చేశారు. మరి గాంధీలో అన్రిజర్వ్డ్ సీట్ ఉందా లేదా అంటే అన్రిజర్వ్డ్ సీట్ లేదు, ఎందుకంటే సర్వీస్ కోటా కింద కొన్ని కేటగిరీస్ ఉండకపోవచ్చు. లోకల్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అంటే ఆ పర్టికులర్ కేటగిరీ సీట్ అనేది ఆ కాలేజ్లో ఆ కోర్సులు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, మళ్ళీ దాంట్లో బీసీఏలో మళ్ళీ జనరల్, మళ్ళీ దాంట్లో ఉమెన్స్ కోటా, మళ్ళీ దాంట్లో స్పెషల్ కేటగిరీస్ ఉంటే స్పెషల్ కేటగిరీ, మళ్ళీ దీంట్లో లోకల్, నాన్ లోకల్, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే దాదాపుగా 50 to 56 రిజర్వేషన్స్ ఉంటాయి. మరి 50 to 56 రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కోర్సులు అన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నాయే 10 to 15 సీట్లు. ఆ 10 to 15 సీట్లు అన్ని రకాల రిజర్వేషన్స్ ఇంక్లూడ్ చేయడానికి లేదు, ఎందుకంటే అవి పీజీ సీట్లు. సో యూజీలో కనిపిస్తూ ఉంటాయి కానీ పీజీలో చాలా రేర్. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. అయ్యో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆయనకు దాంట్లో సీట్ వచ్చింది, ఈ కోర్సులో సీట్ వచ్చింది, ఆ కోర్సు. అందుకే మనం ఏ కోర్సులు చేయాలనుకుంటున్నాం, ఆ కోర్సుకు సంబంధించి అది ఏ కాలేజీలో ఉంది, ఆ కాలేజీలో మరి ఆ ఉన్నటువంటి సీట్లు బీసీలో ఉన్నాయా, ఎస్సీలో ఉన్నాయా, ఎస్టీలో ఉన్నాయా, అది కూడా ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా రిజర్వేషన్స్ ప్రకారంగా సీట్ అలొకేషన్ అనేది ఏపీలో అయినా సరే ఇటు తెలంగాణలో అయినా సరే అదేవిధంగా జరుగుతుంది. ఈవెన్ ఆల్ ఇండియా కోటాలో కూడా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ విధంగా టోటల్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు ఈసారి ఏపీకి సంబంధించిన రిపోర్ట్ చూద్దాం. సో ఏపీకి సంబంధించి టోటల్ అలాట్మెంట్స్ డేటా తీసుకుంటున్నాను. ఏపీకి సంబంధించి 2022 ఏపీ ఇప్పుడు ఇక్కడ ఆల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మరి ఇక్కడ కూడా సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా కూడా ఉంటాయి. ఈవెన్ ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే. ఇది ఆల్రెడీ అప్డేట్ అయితే చేశాను. కొంతమంది స్టూడెంట్స్ సార్ jpalandia.comలో సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా కొంత కన్ఫ్యూజన్ అవుతుంది సార్, దీన్ని అప్డేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి రిక్వెస్ట్ అంటే మన విజన్ టెక్ వెంకట్ కూడా కొన్ని అప్డేట్స్ ఇవ్వమని చెప్పేసి అన్నాడు. దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్, కొంతమంది పేరెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా రకరకాల మెయిల్స్ చేయడము. సో ఈ విధంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళ కన్వీనియంట్ కోసం అని చెప్పేసి చాలా మాడిఫికేషన్ చేశారు ఈ 2-3 డేస్లో. ఇంకైనా కన్వీనియంట్గా అంటే ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీకైనా థాట్ వచ్చింది అనుకో డెఫినెట్గా దానిపైన వర్కౌట్ చేద్దాం. సో ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఏం చేశాను, సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ అన్నీ కలిపేశాను. ఇక్కడ సర్వీస్ కోటా, నాన్ సర్వీస్, ఇక్కడ ఎన్ఎస్ అని చెప్పేసి ఉంటాయి. అయితే మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. టోటల్గా మరి ఏపీలో మనకు రౌండ్ 2 ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏది రౌండ్ 2 టోటల్గా రౌండ్ 2 సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా టోటల్గా ఫిల్ అయిపోయిన సీట్లు 1193. ఈ 1193లో మరి ఓన్లీ మైక్రోబయల్ -GMలో చూద్దాం. జిఎం సో జనరల్ మెడిసిన్లో టోటల్గా 116 ఇక్కడ చెక్ చేసుకో 116. ఈ 116 మరి దీంట్లో నేను ఆల్ ఇండియా ర్యాంకు సార్ట్ చేస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంకులో 1077 క్యాండిడేట్ జిఎంసీజీలో సీట్ రావడం జరిగింది అన్రిజర్వ్. తర్వాత ఓపెన్ కేటగిరీ ఓసీ, అక్కడ తెలంగాణలో ఓపెన్ ఉంటుంది, ఇక్కడ ఓసీ ఉంటుంది. కొంత వేరియేషన్ అంటే అక్కడైనా ఇక్కడైనా సరే సీట్ కేటగిరీలో ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఏ కోర్సులో వచ్చింది, ఇక్కడ ఆ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ జిఎంలోనా లేకపోతే మైక్రోలోనా దేంట్లో సీట్ వచ్చింది, లేదో పర్టికులర్ కోర్సు వైజ్గా కావాలంటే కోర్సు వైజ్ కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కొంతమంది అన్న స్పెషల్ కేటగిరీస్ లేకుండా రిపోర్ట్ వస్తుందా లేకపోతే ఉండి రిపోర్ట్ వస్తుందా చూద్దాం. సో ఇక్కడ
ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాస్ట్ కూడా ఆల్ పెట్టేస్తాను. స్పెషల్ కేటగిరీ ఎస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఆ రిపోర్ట్లో స్పెషల్ కేటగిరీ ఎస్ పెట్టి రిపోర్ట్ తీసాను. స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి సార్? స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు సంబంధించిన సీట్లు రౌండ్ 2లో ఏపీలో ఫిల్ చేసినటువంటి సీట్లు కేవలం 5. మరి ఆ 5 సీట్లు ఇంతకుముందు చెప్పాను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్, దాంట్లో మళ్ళీ జనరల్, మళ్ళీ ఉమెన్స్, దాంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, విధంగా ఒక్కొక్క కోర్సులో ఒక్కొక్క సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకుంటే ఎంటైర్ ఏపీలో రౌండ్ 2లో కేవలం ఒక 5 సీట్లు పిహెచ్ కింద మనకు ఫిల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పిఐఈడి, ఓబీజీ, జిఎం, పిఐఈడి, ఓబీజీ, మరి వాటికి సంబంధించిన కాలేజెస్ ఏ కోర్సులో ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడా ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ హాల్ టికెట్ ర్యాంక్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకు ఏ విధంగా అలాట్ అయింది, లేదు ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినా కూడా అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఏపీకి మట్టికి అప్లై చేశాడు. ఏపీకి మట్టికి అప్లై చేసుకుంటే ఏపీలో ఎస్ఎంసీవీలో మనకు సీట్ రావడం జరిగింది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 2, అంటే రౌండ్ 1లో సీట్ వచ్చేసింది. ఇక మళ్ళీ ఇంకా ఫర్దర్ రౌండ్లో ఆయన వేరే ఏ కాలేజ్ కూడా కావాలనుకోవాలి కాబట్టి రౌండ్ 1లో అలాట్ అయింది. తిరిగి రౌండ్ 2లో కూడా అలాట్ అయ్యి, రౌండ్ 3లో కూడా అలాట్ అయిపోయి ఆ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ ప్రాసెస్ అని స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇటు ఏపీ అయినా తెలంగాణ అని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇంకా చాలామంది అన్న ఈ కట్ ఆఫ్ మార్క్స్కు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దాంట్లో గ్రిడ్ వ్యూ, ఒకటి నార్మల్ వ్యూ, ఈ 2 రిపోర్ట్లు కూడా పెట్టాను. సో ఇక్కడ గ్రిడ్ వ్యూ, నార్మల్ వ్యూ ఎందుకు పెట్టాను, ఏపీకి సంబంధించి మనం ఒక పర్టికులర్ కోర్సెస్ చూద్దాం. ఏ కోర్స్ అంటే ఆర్డీ చూద్దాం. అసలు ఆర్డీ కోర్సు దీంట్లో రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ కూడా ఆల్ పెట్టేసి సర్వీస్ నాన్ 2 కూడా కలిపి పెట్టేస్తాను. అంటే ఓన్లీ ఆర్డీలోనే కేవలం మనకు ఎన్ని సీట్లు ఫిల్ చేశారంటే 69 ఫిల్ చేశారు. సారీ 69 టోటల్ 69 కట్ ఆఫ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏంటి కట్ ఆఫ్స్ కదా ఇది. సో కట్ ఆఫ్ 69 కట్ ఆఫ్స్ ఎందుకు వచ్చాయంటే ఎన్ఏఆర్ఎన్ కాలేజ్లో లోకల్ బీసీలో మార్కులు వచ్చేసి మనకు చెక్ సర్వీస్ కోట కింద, అండర్ సర్వీస్ కోట కింద మనకు 388. సో మనకు మళ్ళీ దాంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత. అదే ఎన్ఎస్ఆర్డి కింద కోనా కాలేజ్ కేవైనా ఏయూ రీజియన్లో మనకు బీసీఏ కింద 475. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో అయితే ఇంకా మీకు సెర్చ్ చేసుకోవాలి. మరి ఓపెన్ ఎట్లా ఉంది అన్న, అంటే ఓసీ ఎట్లా ఉంది అని చెప్పేసి, అంటే ఓసీ అని చెప్పేసి సెర్చ్ చేస్తారనుకోండి, లోకల్ ఓసీ సర్వీస్ కోట కింద ఆర్డీలో ఎస్ఆర్ఎంసీ కాలేజ్లో 358, మరి ఆల్ ఇండియా ర్యాంకు 51,454. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక రిపోర్ట్తో పాటు గ్రిడ్ వ్యూ మార్క్స్ రిపోర్టు, చాలామంది అన్న ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు మాకు మార్కులు కావాలి, మెరిట్ కావాలా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రౌండ్ 2కు సంబంధించిన గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు jaypalanడే.comలో ఉంటే ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఆటోమేటిక్గా కూడా అవి జనరేట్ అవుతాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకైతే నేను మ్యాక్సిమం 99% రౌండ్ 1 కాగానే రౌండ్ 2 కాగానే 2023లో ప్రతి అప్డేట్ పీజీకి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నీట్ 2022 కట్ ఆఫ్ లోకల్ కోర్సెస్, ఆల్ కోర్సెస్ అంటే లోకల్లో ఉన్న కోర్సెస్ రౌండ్ 2లో దీంట్లో మళ్ళీ సర్వీస్ నాన్ సర్వీస్ అని చెప్పేసింది. సర్వీస్ కోటలా ఏఎంసీ విశాఖపట్నం కోర్సులు అనాటమీలో మన ఓపెన్ కేటగిరీలో ఒక్క సీటు కూడా లేదు. బీసీబీలో మనకు 180 మార్కు, ఆల్ ఇండియా ర్యాంకు 1,49,000. ఇదంతా సర్వీస్ కోట, నాన్ సర్వీస్ కోట కింద. సో ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిపోర్ట్లో కూడా మీకు ఎక్కడైనా అంటే అన్న ఈ రిపోర్ట్ ఒకసారి రీవెరిఫై చేయండి, ఈ రిపోర్ట్లో కొంత డౌట్ వస్తుందని చెప్పేసి అంటే డెఫినెట్గా ఆ రిపోర్ట్ పైన మనం వర్కౌట్ చేద్దాం. ఓన్లీ 2022 రికార్డ్స్ మట్టుకే ఉన్నాయి. 2020 లాస్ట్ ఇయర్కి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక జనరల్ మెడిసిన్ చూద్దాం. జనరల్ మెడిసిన్ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని, సో ఈసారి ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని, ఈసారి ఓన్లీ నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని లోకల్ సెర్చ్ చేస్తున్నాను. సో లోకల్ సెర్చ్ చేస్తే మరి ఈ జిఎం అనే కోర్సు నాన్ సర్వీసెస్లో టోటల్గా 26 కాలేజెస్లో ఉంది. ఈ 26 కాలేజ్లో ఓపెన్ కేటగిరీలో మార్కులు వచ్చేసి 577. నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 24,414. అదే ఇంకా బీసీడీ, మరి బీసీ ఎందుకు లేదు, ఇంతకుముందే చెప్పాను దాంట్లో ఇన్ని సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో ఓపెన్ సీట్లని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రిజర్వేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో కూడా పీజీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యో అన్న ఇలా బీసీ సీట్ లేదు, అన్న ఇలా ఎస్సీ సీట్ లేదంటే ఉన్న కొన్ని సీట్లకి అన్ని రకాల సీట్లని మనం ఇంక్లూడ్ చేయాలంటే ఇది పాసిబుల్ కాదు. కాబట్టి సో ఇవన్నీ రోస్టార్ ప్రకారంగా మనకు సీట్లు అలాట్మెంట్ ఉంటుంది. సో ఇది గ్రిడ్ వ్యూలో మీరు ఇక్కడనే అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి అది
కాలేజ్ కోడ్ ఏంటిది, ఏ కాలేజీ, సర్వీస్ టైప్ ఏంటిది, కోర్స్ ఏంటిది, మరి ఓపెన్లో వచ్చిన మార్కులు ఎంత, మరి ఓపెన్లో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఈ విధంగా గ్రిడ్ వ్యూలో మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీంతో పాటు ఇంకా కొంతమంది అన్న ఈ గ్రిడ్ వ్యూ కూడా బాగానే ఉంది, మాకు మ్యాపింగ్ రిపోర్ట్స్ కావాలని చెప్పేస్తున్నారు. మ్యాపింగ్ రిపోర్ట్స్ ఏంటిది? సో మ్యాపింగ్ రిపోర్ట్స్ మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ మనకు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇవాళ 2023 అయింది అనుకోండి, అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కావచ్చు అనుకుందాం. ఇక్కడ 23 సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా ఇక్కడ ఏపీకి సంబంధించిన మ్యాపింగ్, అంటే ఏపీ రౌండ్ 1 ఏదైతే ఉందో, ఈ ఏపీ రౌండ్ 1 మ్యాపింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకొని తెలంగాణకు సంబంధించిన పీజీ అక్కడ రౌండ్ 1కి నేను మ్యాప్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు చెప్పాను 3 కౌన్సిలింగ్లు జరుగుతాయని చెప్పాను కదా. ఎంసీసీ కౌన్సిలింగ్ వేరే జరుగుతుంది, తెలంగాణ కౌన్సిలింగ్ వేరే జరుగుతుంది, ఆంధ్ర కౌన్సిలింగ్ వేరే జరుగుతుంది. మరి ఒక్కరికే చాలా ప్లేయర్స్ సీట్లు రావచ్చు అంటే రావచ్చు. మరి ఎవరు వాళ్ళు? ఆ విధంగా అంటే ఇది ఈ 3 కౌన్సిలింగ్ వేరే కాబట్టి 3 కౌన్సిలింగ్లకు మనకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని దగ్గర పెట్టుకొని చెక్ చేయాలంటే చాలా టైం. కానీ jaypalanటే.comలో మ్యాపింగ్ టూల్తోని వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చినా సరే ఆ ఇన్ఫర్మేషన్ని మనము 1 or 2 అవర్స్లోనే మన రిపోర్ట్స్ అన్ని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం 2023లో. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 2022లో జరిగినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఏపీ నీట్ పీజీ రౌండ్ 1, తెలంగాణ నీట్ పీజీ రౌండ్ 1కి మ్యాప్ చేస్తే అక్కడ ఇక్కడ రెండింకల్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 97 మెంబర్స్ ఉన్నారు. ఈ 97 మెంబర్స్ ఏపీ సైడ్ ఉంటారా, తెలంగాణ సైడ్ ఉంటారా, ఈ గట్ట ఆ గట్ట, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ జస్ట్ అలాటెడ్ అని ఉంది. కానీ వైల్ రన్నింగ్ ది కౌన్సిలింగ్ అంటే వాళ్ళు అలాట్ అయ్యారా, అలాట్ కాలేదా, జాయిన్ కాలేదా, అంటే కౌన్సిలింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలంగాణ వాళ్ళ కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చినా, ఇటు ఏపీ వాళ్ళ కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చినా ఆ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం దీంట్లో పొందుపరిచే ప్రయత్నం అయితే చేస్తాం. సో అంటే రౌండ్ 1లో చెక్ చేసుకుంటే దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా అక్కడిక్కడ డూప్లికేట్ అయ్యారు. సో మరి 100 మందిలో ఒక 50 మంది ఏపీ సైడ్ ఉండొచ్చు, ఒక 50 మంది తెలంగాణ సైడ్ ఉండొచ్చు, ఎవరు ఎటు సైడ్ వెళ్తారు. సో ఆ విధంగా ఉంటే అంటే రౌండ్ 1లో ఒకవేళ 50 మంది ఇటు ఉంటే అంటే రౌండ్ 1లో 50 మనకు తెలంగాణలో ఖాళీ అయినట్టే, అదేవిధంగా ఏపీలో కూడా ఖాళీ అయినట్టే. అంటే కొత్తగా మళ్ళీ ఇంకొక 50 మెంబర్స్కి అవకాశం వచ్చినట్టు కదా అటు సైడ్ ఇటు సైడ్. కాబట్టి సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ కూడా యూజ్ అవుతుంది. చాలామంది ఇంకొకటి పీజీ కాలేజెస్ అసలు ఎన్ని ఉన్నాయి సార్, టోటల్గా పీజీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఈ పీజీ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవి ఏపీలో ఉన్న పీజీ కాలేజెస్ లిస్టు అంటే పెరగవచ్చు. అంటే ఈసారి కొత్తగా కొన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే పీజీలో కూడా సీట్లు పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈసారి కొంచెం మెరుగుండే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా మనకు 28 కాలేజెస్లో పీజీకి సంబంధించిన సీట్లు ఉన్నాయి. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒకసారి వ్యూ చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వ్యూ క్లిక్ చేయగానే ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో రౌండ్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, రౌండ్ 2కి సంబంధించి సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, రౌండ్ 3కి సంబంధించి సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, అంటే ఎన్ని రౌండ్స్ వరకు మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్లు అలాట్ అయినాయి, ఏ కోర్సులు అలాట్ అయినాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అన్న ఇక్కడ ఓన్లీ మీరు మార్కులే పెట్టారు కదా అన్న, మరి ర్యాంకులు కావద్దా అని చెప్పేసి కొంతమంది అడిగారు. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్కుల మీద క్లిక్ చేస్తే కట్ ఆఫ్ మార్కులు వస్తాయి. కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ పైన క్లిక్ చేస్తే ఏ ర్యాంక్స్ ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వస్తాయి. కట్ ఆఫ్ మెరిట్ ఆర్డర్ అంటే ఎంతో చెప్పాను, మనకు ఏపీకి సంబంధించి ఎంతమంది అయితే అప్లై చేస్తారో వాళ్ళకు మెరిట్ లిస్ట్ చేస్తే ఆ మెరిట్ ఆర్డర్లో మనం చెక్ చేసుకుంటే ఆ మెరిట్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు కాలేజ్ వైజ్గా ఆ పర్టికులర్ చూడండి. జస్ట్ మీకు ఈ పర్టికులర్ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి, ఏఎన్ఈ, డివిఎల్, ఈఎన్టీ, నెక్స్ట్ ఎఫ్ఎం, జిఎం, దీంట్లో సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓన్లీ ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్నా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాస్ట్లో ఉన్న జీపీటీ, గాయత్రి మెడికల్ కాలేజ్ కావచ్చు, అపోలో మెడికల్ కాలేజ్ కావచ్చు, జేమ్స్ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఏదైనా సరే కోనసీమ కాలేజ్కి సంబంధించి ఇక్కడ అమలాపురం, ఇక్కడ ప్రైవేట్ కాలేజ్, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో 2022లో సంబంధించిన టోటల్ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్స్, అదే ఇంకా కట్ ఆఫ్ మెరిట్, ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే ఆ పర్టికులర్ కాలేజ్లో ఏ కోర్సులు ఉంది, లాస్ట్ ఇయర్లో మరి ఆ రోస్టర్ పాయింట్ ప్రకారంగా ఏ సీట్ దాంట్లో అలొకేట్ అయింది, మరి ఈసారి అదే సీట్ అలొకేట్ అవుతుందా, మరి వేరే సీట్ అలొకేట్ అవుతుందా కూడా చెప్పలేం. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటే మనకు ఏ కాలేజీలో ఏ కోర్సులు ఎంత డిమాండ్ ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా పీజీకి సంబంధించిన లిస్టు, ఏపీకి సంబంధించిన లిస్ట్ అప్డేట్ చేయడం జరిగింది, ఇటు తెలంగాణకు సంబంధించిన పీజీ లిస్ట్ అప్డేట్ చేయడం జరిగింది. ఇక ఈ బీక్యాట్కి సంబంధించి కూడా చాలామంది అంటున్నారు. బీక్యాట్లో కూడా ఇక్కడ మనకు బీక్యాట్లో కూడా MQ1, MQ2, MQ3 అని చెప్పేసి తెలంగాణలో,
ఇటు ఏపీకి వస్తే S1 S2 S3 అంటే దీంట్లో బీ క్యాట్ సి క్యాట్ అదేవిధంగా కాలేజీకి మేనేజ్మెంట్ కోటా అంటే అని చెప్పేసి ఒక కోట అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్రిడ్ వ్యూలో కూడా చాలామంది కావాలంటే దాన్ని అప్డేట్ చేద్దాం. సో మీకు ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో, ఏ రిపోర్ట్ అయితే మీరు కావాలనుకుంటున్నారో, సో ఆల్రెడీ సైట్లో మీరు కనుక చెక్ చేసుకుంటే మనకు సైట్లో ఒక మెయిల్ ఐడి అయితే ఉంటుంది. మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ రిపోర్ట్ పైన వర్కౌట్ చేసి మీకు కావాల్సిన రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేద్దాం. సో ఇక బీ క్యాట్కి సంబంధించి కూడా ఏదో ఉంటుంది. ఏ క్యాట్కి ఎట్లయితే అప్లై చేసామో బీ క్యాట్ కూడా అప్లై చేసుకోవాలి. అటు తెలంగాణకు అప్లై చేసుకోవాలి, ఏపీకి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎంసీసీకి సంబంధించి ఎంసీసీకి లేదు. ఎంసీసీలో మనకు అప్లై చేసేటప్పుడే మీరు ఆల్ ఇండియా కోటాతో పాటు డీమ్డ్ యూనివర్సిటీ కూడా అప్లై చేసుకుంటారని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి అక్కడ ఒకటే అప్లికేషన్ ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటాలో కూడా మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటే ఎంసీసీ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా మనకు దాంట్లో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, అదే ఇంకా గవర్నమెంట్ సీట్లు కూడా ఉంటాయి అనమాట. సో దానికి ఒకటే అప్లికేషన్. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన, ఏపీకి వచ్చిన ఏ క్యాట్కి వేరే అప్లికేషను, బీ క్యాట్కి వేరే అప్లికేషన్. ఏపీకి వస్తే ఏపీలో కూడా ఏ క్యాట్కి వేరే అప్లికేషన్, బీ క్యాట్ వేరే. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే బీ క్యాట్కి ఎవరైతే అప్లై చేస్తారో, సో బీ క్యాట్కి అప్లై చేసిన వాళ్ళు 2020లో చూద్దాం. సో ఇక్కడ 1 నుంచి వెళ్ళి దాదాపు ఒక 6,000 అట్లా ఇచ్చేస్తున్నాను, జస్ట్ రఫ్గా ఇస్తున్నాను. ఎంతమంది అప్లై చేస్తే అంతమంది లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మరి బీ క్యాట్లో ఇక్కడ క్యాస్ట్లు ఎందుకు పెట్టిరంటే, ఈ బీ క్యాట్లో క్యాస్ట్లు ఎందుకు పెట్టారంటే ఓపెన్ వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తున్నారా, బీసీ వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తున్నారా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకు మరి అటు ఏ క్యాట్లో కూడా సీట్ రావచ్చు కదా. ఆ ఉద్దేశం మీద ఒక రిజల్ట్ అనాలిసిస్ కోసం మరి మీకు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అర్థమవుతుంది. కానీ బీ క్యాట్లో అన్నీ కూడా ఓపెన్, మళ్ళీ దీంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉండవు. మరి ఏ క్యాట్కి ఎంతమంది అప్లై చేశారు? 1838 మెంబర్స్ తెలంగాణ బీ క్యాట్కి అప్లై చేశారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే, ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఇక చూడండి, ఈ క్యాండిడేట్ తెలంగాణలో ఉన్న పీజీ అంటే అథారిటీ కూడా అంటే ఏ క్యాట్కి అప్లై చేశాడు, తెలంగాణలో బీ క్యాట్కి అప్లై చేశాడు, ఆయనకు సీట్ ఎక్కడ వచ్చింది, ఏ క్యాట్లో సీట్ వచ్చింది, అది ఇంకా బీ క్యాట్లో కూడా సీట్ వచ్చింది. మరి ఇక్కడ యుఎన్ఆర్లో అంటే అన్రిజర్వ్ కోట కింద మనకు మల్లారెడ్డి జిఎంలో రౌండ్ 2 రౌండ్ 3లో సీట్ అక్కడే వచ్చేసింది. అదేవిధంగా ఇతనికి మల్లారెడ్డి రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఈయన రౌండ్ P1 వరకే వచ్చేసింది, P2లో రిపీట్ కాలేదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఏ క్యాట్లో సీట్ వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఏ క్యాట్లో జాయిన్ అయిపోయాడు. మరి ఆయన క్యాస్ట్ ఏంటిది, ఓపెన్ కేటగిరీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఎక్కడ వస్తుంది ఏంటి అంటే, ఈ బీ క్యాట్లో ఏం చేసామంటే ఏ క్యాట్లో సీట్ వచ్చిందా, బీ క్యాట్లో సీట్ వచ్చిందా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో అందియడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏ క్యాట్ రిపోర్ట్ వేరే, బీ క్యాట్ రిపోర్ట్ వేరే, తెలంగాణ రిపోర్ట్ వేరే, ఏపీ రిపోర్ట్ వేరే. మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్గా చెక్ చేసుకుంటే తెలంగాణలో 2 కౌన్సిలింగ్ ఉన్నాయి, ఏ క్యాట్కి సంబంధించి, బీ క్యాట్కి సంబంధించి, ఏపీకి సంబంధించి, మళ్ళీ ఏ క్యాట్ బీ క్యాట్, ఆ 2 కౌన్సిలింగ్ 4 కౌన్సిలింగ్ అవుతున్నాయి. 4 కౌన్సిలింగ్ దీంతో పాటు మళ్ళీ ఆల్ ఇండియా కూడా అంటే 5 కౌన్సిలింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా అంటే ఏ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ రౌండ్ ఎప్పుడు అలాట్ అవుతుంది, ఆ సంబంధించిన మ్యాపింగ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా మనం jaypalanటే.comలో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో వాస్తవానికి ఈ 3 కౌన్సిలింగ్ డిఫరెంట్, ఇవ్వాల లిస్ట్ వాళ్ళదే, ఇవ్వాల మెరిట్ లిస్ట్ వాళ్ళది, ఇవాళ అలాట్మెంట్ వాళ్ళది. అలాంటి 3 కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా బీ క్యాట్కి సంబంధించి బీ క్యాట్లో కూడా అలాట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, బీ క్యాట్లో కూడా అలాట్మెంట్ కౌంట్ ఏ విధంగా జరుగుతుంది, బీ క్యాట్లో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఇదంతా కూడా తెలంగాణ ఏ క్యాట్ బీ క్యాట్కి సంబంధించిన రిపోర్టు. ఇక అలాట్మెంట్స్కి వచ్చేసి ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే అలాట్మెంట్లో ఒక్కసారి ఆల్ ఇండియా కోటాలో ఏమేమి రౌండ్స్ ఉంటాయి. సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైతే చూస్తూ ఉన్నారో దాదాపుగా 1 అవర్ నుంచి వెళ్ళి 30 to 40 మినిట్స్ నుంచి మనం అరుస్తూ ఉన్నాం. సో కేవలం ఒక లైకే కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంట్లో 2022 సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాలో ఎన్ని కోర్సులు ఉన్నాయి, అన్ని కోర్సులు 2022లో ఉన్న కోర్సెస్. ఆల్ ఇండియా కోటాలో ఇంకొక అప్డేట్ కూడా చేశారు, 2021 రికార్డ్స్. అంటే ఈవెన్ ఏ క్యాట్ బీ క్యాట్ తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించిన దాంట్లో నేను ఓన్లీ 22 అప్లోడ్ చేశాను. కానీ ఎంసీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా 21, 22 2 ఇయర్స్ రికార్డ్స్ అప్లోడ్ చేశాను. సో 2020 సెలెక్ట్ చేసుకొని ఈ 2020లో ఎండి కోర్సెస్, ఎంఎస్ కోర్సెస్, ఎండి కోర్సెస్, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్, ఎన్బిఈఎంఎస్ కోర్సెస్. సో ఈ విధంగా అన్ని కోర్సెస్ ఉన్నాయి. లేదా మొత్తం కోర్సెస్ అంటే మొత్తం కోర్సులు చేసుకోవచ్చు. మరి ఈ కోర్సులకు సంబంధించి ఏ కోటాస్ ఉన్నాయి, ఏ కోటాస్ అంటే ఆల్ ఇండియా కోటా, ఢిల్లీ యూనివర్సిటీ కోటా, ఐపీ కోటా, ముస్లిం యూనివర్సిటీ కోటా, జైన్ మైనారిటీ, ముస్లిం కోటా, ఈ విధంగా ప్రతి ఒక్క కోటా. దీంతో పాటు మేనేజ్మెంట్ పెయిడ్ సీట్స్ కూడా ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ పెయిడ్ సీట్స్ అంటే ఏంటి అంటే
ఇవి డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న మేనేజ్మెంట్ సీట్లన్నీ కూడా దీని ద్వారానే ఫిల్ చేస్తారు. ఒకవేళ మీరు బీక్యాట్ అంటే తెలంగాణ బీక్యాట్, ఏపీ బీక్యాట్ ఆ విధంగా అక్కడ కూడా జాయిన్ కావచ్చు. లేదంటే డీమ్డ్ యూనివర్సిటీలో కూడా మనకు ఇక దీంట్లో ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి మనకు 25 lakhs, 30, 40 lakhs, 45, 50 lakhs ఫర్ ఇయర్ ఉంటుంది. సో అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క డీమ్డ్ యూనివర్సిటీకి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ కోటాలో దేనికి ఎలిజిబిలిటీ ఉందా? బై డిఫాల్ట్గా అయితే అందరికీ ఆల్ ఇండియాలో అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆల్ ఇండియాలో ఉంటుంది. అదేవిధంగా మనకు ఒకవేళ మేనేజ్మెంట్ కూడా మనకు టిక్ చేసుకొని మేనేజ్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కనుక పే చేస్తే మేనేజ్మెంట్లో మనం టిక్ చేసుకుంటే అంటే మేనేజ్మెంట్ కూడా అప్లికేషన్ చేసుకొని మనము ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా మేనేజ్మెంట్ సీట్లలో పొందొచ్చు. సో ఒకసారి మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేద్దాం. సో మేనేజ్మెంట్ పెయిడ్ సీట్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందే చెప్పాను మేనేజ్మెంట్లో మనకు అన్నీ ఓపెనే ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. అంటే టోటల్గా మనకు ఎంసీసీ అండర్ మేనేజ్మెంట్ పెయిడ్ సీట్లు 2022 రికార్డ్స్ ప్రకారంగా టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్ కలిపి, ఆల్ కోర్సెస్ కలిపి టోటల్గా మనకు అందుబాటులో ఉన్న సీట్లు ఎన్ని అంటే 3924. అంటే దాదాపుగా 4000 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి. ఆ మేనేజ్మెంట్ కోటా కింద మళ్ళీ మీరు సర్జరీ కావాలనుకోండి, ఎస్యూఆర్జీ సర్జరీ, జనరల్ సర్జరీ సెర్చ్ చేస్తే జనరల్ సర్జరీ కనుక చెక్ చేసుకుంటే 445. మరి దీంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే జనరల్ సర్జరీ కస్తూర్బా మెడికల్ కాలేజ్ బెంగళూరు. సో ఇది కర్ణాటకలో ఉంది. మరి దీంట్లో ద ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఓన్లీ పర్టికులర్ కాలేజ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఎంఎస్ జనరల్ సర్జరీ గురించి అనుకుంటే జనరల్ సర్జరీ. నెక్స్ట్ దీంట్లో పర్టికులర్ కాలేజ్ కస్తూర్బా కావాలనుకోండి, KSTU కస్తూర్బా. కింద ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. కస్తూర్ బిఏ, ఓకే రైట్. సో కస్తూర్బా మెడికల్ కాలేజ్ టోటల్గా మనకు 25 సీట్లు ఉన్నాయి. ఈ 25 సీట్లలో నేను ఆల్ ఇండియా ర్యాంక్ పైన ట్యాప్ చేయగానే ఫస్ట్ వచ్చేసి 9655 నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఎండ్ అయిపోయింది 27,022కి ఎండ్ అయిపోయింది రౌండ్ 2లో. సో అదేవిధంగా శ్రీ రామచంద్ర డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలా? సో రామచంద్ర యూనివర్సిటీ గురించి సెర్చ్ చేస్తే శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్. మరి దీంట్లో టోటల్గా ఆల్ పీజీస్ కలిపేసి దాదాపు 170 ప్లస్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ మైక్రోబయాలజీ కావాలా? సో మైక్రోబయాలజీ కావాలంటే మళ్ళీ స్పేస్ ఇచ్చేసి మైక్రోబయాలజీ. మళ్ళీ ఇప్పుడు మైక్రోబయాలజీ ఇచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ ర్యాంక్ ఎంత, ఎండింగ్ ర్యాంక్ ఎంత. ఈ విధంగా ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. పెయిడ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా రౌండ్కి సంబంధించి రౌండ్ 1 కాగానే రౌండ్ 2 కాగానే ఇన్ఫర్మేషన్. ఇంకొకసారి మనము 2021కి సంబంధించి చూద్దాం. సో 2021కి సంబంధించి ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆల్ ఇండియా కోటాలో 2021 రికార్డ్స్ ప్రకారంగా మన ఉస్మానియాలో టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ ఆల్ కోర్సెస్ చూద్దాం. సో రిపోర్ట్ అయితే జనరేట్ అవుతా ఉంది. సో రిపోర్ట్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే సెర్చ్ బార్ ఉందో ఆ సెర్చ్ బార్లో ఉస్మానియా అని చెప్పేసి మన లెటర్స్ కొన్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఉస్మానియా యూనివర్సిటీ కింద 2021 రికార్డ్స్లో ఉన్నటువంటి ఆల్ పీజీ కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 2021 రికార్డ్ ప్రకారంగా ఆల్ ఇండియా కోటా టోటల్గా ఉన్న సీట్లు అంటే గవర్నమెంట్ కాలేజీలో ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు ఎన్ని 50% కోటా తీసుకుంటే 9385 ఉన్నాయి. మరి దీంట్లో మన ఉస్మానియాలో ఎన్ని ఉన్నాయి? ఉస్మానియాలో చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఓకే రైట్. సో దాదాపుగా 199 సీట్లు మన ఉస్మానియా కాలేజ్ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. మరి దాంట్లో మరి సర్జరీ జనరల్ సర్జరీకి సంబంధించిన సీట్లు ఉన్నాయి 19 సీట్లు ఉన్నాయి. మరి దీంట్లో మళ్ళీ దీంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే ద ఫస్ట్ అలాటెడ్ ర్యాంక్ వచ్చేసి 696, ఎండింగ్ ర్యాంక్ వచ్చేసి 35,642. ఇది ఎస్టీకి సంబంధించి. మరి ఓపీ
ఎన్ఓ అని చెప్పేసి టైప్ చేసాను. ఓపీ ఎన్ఓ సెలెక్ట్ చేస్తుంటే ఓపెన్ కేటగిరీలో టోటల్గా 7 సీట్లు ఫిల్ అయిపోయినాయి. 619 స్టార్ట్ చేస్తే 2906. ఇది 2021 రికార్డ్ ప్రకారంగా. ఇప్పుడు ఈ 2022 రికార్డ్ ప్రకారంగా నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మనకు కావాల్సిందంటే జనరల్ సర్జరీ కదా, ఓన్లీ ఎంఎస్ జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకుని ఎంఎస్ జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఓపెనే సెలెక్ట్ చేస్తాను. ఓపెన్ అని చెప్పేసి సెర్చ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, టోటల్గా జనరల్ సర్జరీకి సంబంధించి 2020 ఈసారి 2022 రికార్డ్స్ ప్రకారం అంటే 21లో ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది, 2022కి సంబంధించి ఏ విధంగా కట్ ఆఫ్ అయింది, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. అదే ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాం. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్లు ఇచ్చాడు, ఈసారి 8. లాస్ట్ ఇయర్లో 7 ఇచ్చాడు, ఇప్పుడు 8 ఇచ్చాడు. మరి ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత 1200, మరి అక్కడ ఓపెనింగ్ ర్యాంక్ అంటే 600, మరి క్లోజింగ్ ర్యాంక్ ఎంత 14,000. అక్కడ ఎంత ఉంది అంటే మళ్ళీ అది ఏ రౌండ్లో వచ్చింది, 2022లో అయితే రౌండ్లో కూడా ఏ రౌండ్లో కూడా క్లోజ్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కావచ్చు, ఏ క్యాట్ కావచ్చు, బి క్యాట్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ మెరిట్ ఇక్కడ మెరిట్, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వస్తుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా jaypal.comలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్క లింక్ క్లిక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అన్న ఈ రిపోర్ట్లో తేడా వచ్చింది దీన్ని ఒకసారి వెరిఫై చేయండి, లేదన్నా ఇలాంటి రిపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు నాకు మెయిల్ చేయడం, సజెషన్ చేస్తే డెఫినెట్గా దానిపైన వర్కౌట్ చేసి మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్లో మీరు కూడా భాగస్వాములు కావాలా, మరి జైపాల్ అంటే అనొద్దు మీరు కూడా జర్నీ చేయాలని చెప్పేసి అనుకుంటే, సో మీ సపోర్ట్ కొంతవరకు ఉంటే దీనిపైన మనం ఇంకా మంచి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మీకే ఐడియా రావచ్చు, అంటే ఏపీ రిపోర్ట్స్ ఎన్ని ఉంటాయి, తెలంగాణలో రిపోర్ట్స్ ఉంటుంటాయి, అటు మెరిట్ లిస్టు, ఇటు మెరిట్ లిస్టు, ఏ క్యాటు, బి క్యాటు, రౌండ్ 1, రౌండ్ 2, 2020 ఈ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్, డిఫరెంట్ రిపోర్ట్స్, డిఫరెంట్ ఎక్సెల్ ఫైల్స్, డిఫరెంట్ పీడిఎఫ్స్, డిఫరెంట్ అలాట్మెంట్స్, క్యాస్ట్లు ఇవన్నీ తీసుకొని మెర్జ్ చేయడానికి మనకు ఒక టీం అయితే ఉంటుంది. ఆ టీం వాళ్ళు చేసే వర్క్, ఈ డొమైన్ మెయింటెనెన్స్, ఈ స్పేస్ మెయింటెనెన్స్, ఈ వెబ్ యాక్సెస్, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాసెస్ అంతా చేసుకోవడానికి మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు కూడా కొంత సపోర్ట్ చేస్తే, కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్లయితే మరింత మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ న్యూ రిజిస్ట్రేషన్లో మనకు యూజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే 109 రూపీస్, పీజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే 199 రూపీస్ సో పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, డబ్బుల కోసమో లేకపోతే అన్న మీకు డబ్బులు అడుగుతున్నారు దీనివల్ల మాకు ఎలాంటి యూజ్ లేదు అని చెప్పేసి అనుకోకండి. మీకు నచ్చితేనే ఈ రిపోర్ట్స్ అన్ని చూసి నచ్చితేనే వెబ్సైట్ యాక్సెస్లో ఒకవేళ మీకు పొరపాటున లాగిన్ అయ్యి రాకపోయినా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న లాగిన్ అయ్యి రాకపోయినా, లాగిన్ ఇష్యూస్ ఉన్న రిపోర్ట్స్ పైన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చినా కూడా డెఫినెట్గా మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, టీం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. అప్పుడప్పుడు ఇక్కడ చాట్ బాక్స్ ఉంటే చాట్ బాక్స్లో ఒకవేళ ఫ్రీ టైం ఉంటే చాట్ బాక్స్లో చాట్ కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూజీకి అయితే 109, పీజీకి అయితే 199 రూపీస్ కేవలం ఈ వెబ్సైట్ యాక్సెస్ చేసుకొని అన్ని రకాల రిపోర్ట్ చేయడానికి. దీంతోపాటు మనం వెబ్సైట్ యూట్యూబ్లో అయితే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకైతే నేను షేర్ చేస్తూ ఉంటాను. అంటే ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటిది, దాంట్లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం యూట్యూబ్లో డెఫినెట్గా చేస్తాను. సో రిపోర్ట్స్ మటుకు దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మరి ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేసి మీ మొబైల్తో స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ని మీరు క్యాప్చర్ చేసుకోండి, అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ వైల్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ మధ్యలో మీరు స్క్రీన్ షాట్ని కూడా అటాచ్ చేయాల్సి వస్తుంది. అటాచ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక 6 to 12 అవర్స్ లోపే మీరు అటాచ్ చేసినప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ని వెరిఫై చేసి సో వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి సెండ్ చేస్తారు. ఆ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. రాంగ్ మెయిల్ ఐడి ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆ మెయిల్ పోదు. కాబట్టి మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఎప్పుడైనా మెయిల్ ఐడిలో పొరపాట్లు చేసినా, ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ రాకపోయినా కూడా మీరు ఇక్కడ మెయిల్ చేయొచ్చు. అన్న నేను పలానా డేట్ రోజు పలానా స్క్రీన్ షాట్తో నేను ఇంత పే చేశాను, సో నాకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇది, నాకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇది, నాకు ఇంతవరకు యూజర్ ఐడి పాస్వర్డ్ రాలేదని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయిల్ చేస్తే టీం వాళ్ళు వెరిఫై చేసి డెఫినెట్గా మళ్ళీ మీకు రిప్లై చేసే ప్రయత్నం చేస్తారు. వెబ్సైట్లో ప్రాబ్లం ఉన్నా
లేదు మీకు లాగిన్లో ఇష్యూస్ ఉన్నా, రిపోర్ట్లో ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా మీరు మెయిల్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఫేక్ వెబ్సైట్ అయితే కాదు, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక చిన్న కమెంట్ చేయండి, అన్న వెబ్సైట్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది, ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది, కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలో తెలుస్తుంది, లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎలా తేడా ఉండబోతుంది, మెరిట్ లిస్ట్ అంటే ఏంటిది, బీ క్యాట్ అంటే ఏంటిది, ఏ క్యాట్ అంటే ఏంటిది, ఎంసీసీ అంటే ఏంటిది, ఏ కోర్సులో ఏంటిది, రిజర్వేషన్స్ అంటే ఏంటి, సో ఇన్ఫర్మేషన్ తెలిసింది తెలియలేదు లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం, మెరుగైన సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి ఈ ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తున్నానో మీరు సింగిల్ డివైజెస్ని యూజ్ చేయండి. మల్టిపుల్ డివైజ్లో యూజ్ చేస్తే మా టీం వాళ్ళు ఐడిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. సో jaypalanడే.com రిజిస్టర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి మీ వరకే కాదు మీ ఫ్రెండ్స్ కూడా కొంత ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మోర్ రిజిస్ట్రేషన్స్, మోర్ ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్గా మరింత సమాచారం, మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకి మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.